హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ యూట్యూబ్ వంటలక్క ఒకటి. ఈరోజు మా ఫ్రెండు చేపలు తీసుకొచ్చింది. ఎండి చేపలు చాలా వెరైటీలు తీసుకొచ్చింది. పండుకప్ప అంట, చూడండి. పండుకప్ప అంట పెద్ద చేప తీసుకొచ్చిందంట. ముక్కలు కట్ చేసుకుని తీసుకొచ్చింది ఎండబెట్టి. అందుకోసం పండుకప్ప తీసుకొచ్చానమ్మా నీకోసం అనింది. నేను అన్నాను, నీ మీద నాకు డౌట్ వస్తుంది, నువ్వు పండుకప్ప అని ఏరే చేపలు తీసుకొచ్చి ఇస్తావు, అందుకోసం నాకు నమ్మకం అమ్మ, నా మాట నమ్మమ్మ. పండుకప్ప అమ్మ, పండుకప్ప పెద్ద చేప తీసుకొచ్చాను, 2 కిలోల చేప తీసుకొచ్చాను, 1 కిలో ఏరే వాళ్ళకి అమ్మాను, 1 కిలో నీకోసం దాసిపెట్టి తీసుకొచ్చాను అని చెప్పింది. సరే దాసిపెట్టి తీసుకొచ్చాను అంటున్నావుగా, ఈడోళ్ళు ఎవరైనా చూస్తారుగా, నీ పని చెప్తాను. అప్పుడు నాకు తెలియకుండా ఇలా అలా అంటే ఏదంటే అది తీసుకొచ్చి పండుకప్ప, ఈ కప్ప, ఆ కప్ప అనేది. అందుకోసం ఈసారి తీసుకుంటున్నానమ్మా అని నేను పండుకప్ప చేప ముక్కలు తీసుకున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే ఏదో జల్లలంట, ఎండి జల్లలు, మళ్ళీ ఏమో ఎండి సప్పటి చేపలు, అవి బాగుంటాయి ఎండి సప్పటి చేపలు, మళ్ళీ కానగంత, మళ్ళీ ఏమో ఉప్పు డవాలీలు అటు ఉన్నాయి, పక్కన ఉన్నాయి పెద్ద డవాలీలు, తెల్లగా బాగా తాజాగా ఉన్నాయి డవాలీలు. చేపలు మాత్రం కొన్ని మాత్రం బాగున్నాయి, కొన్ని మాత్రం కలర్ వేరేగా ఉన్నాయి. అందుకోసం నేను ఈరోజు మాత్రం ఇది పండుకప్పే తీసుకున్నాను, మళ్ళీ మెత్తళ్ళు తీసుకున్నాను. చూడండి, నేను పండుకప్ప తీసుకుని అయిపోయింది. మా అమ్మాయి అది ఈడో తీయలేదు అనుకుంటాను, అందుకోసం మా పండుకప్ప తీసుకుని పక్కన పెట్టుకుని నేను ఇది మాత్రం మెత్తళ్ళు మాత్రం తాజాగా ఉన్నాయి, భలే బాగున్నాయి, అసలు వజ్రాల్లాగున్నాయి, భలే ఉన్నాయి. ఆమె ఏమో అవి కూడా తోక చేపలు డవాలీలు తీసుకోమంటుంది. వద్దమ్మా, తినేవాళ్ళు ఎవరు లేరమ్మా, నాకు హెల్త్ బాగుండదు, తింటే నా బీపీ వచ్చేస్తుంది, మెడలు నొప్పి తలకాయ నొప్పి వచ్చింది, నాకు వద్దన్నాను. అందుకోసం పండుకప్ప వేరేగా కాట పెట్టి నేను పక్కన పెట్టుకున్నాను. మా పిల్ల ఏమో అది పెట్టడానికి మర్చిపోయింది, బాగా మంచిగా కాట వేసి ఇచ్చింది నాకు మాత్రం పాపం. కానీ రేట్ ఎంత వేసిందో నాకు నవ్వు వస్తుంది చెప్పాలన్నా కూడా. అందుకోసం నేను ఇప్పుడు మెత్తళ్ళు తీసుకుంటున్నాను. మెత్తళ్ళు ఒక 100 గ్రామ్ తీసుకోవాలనుకుని మర్చిపోయి నేను పౌకిలో తీసుకున్నాను. ఏదో నాకు ఛానల్ ఉందిగా, ఛానల్లో వెరైటీగా పకోడీలని అయ్యని ఇయ్యని వేసి వండుదామని తీసుకున్నాను పౌకిలో. ఆమె అంటుంది, అమ్మ నువ్వు మనిషి అంత ముందు లాగలేవమ్మా, చాలా పాడైపోయావమ్మా, నీకు చూస్తే అంతకుముందు ఎంత ముచ్చటగా ఎంత బాగుందో, నువ్వు జట్టు నువ్వు ఎంత బాగుండేది, అది ఏంటో అట్లా అయిపోతున్నావంటే. నాకు చెవులు నొప్పి ఎక్కువ వచ్చింది ఫ్రెండ్, నాకు మెడ నొప్పి ఎక్కువ వచ్చింది, గొంతు నొప్పి వచ్చింది. ఆ గొంతు నొప్పి మూలాన, చెవులు నొప్పి మూలాన, నాకు తల నొప్పి మూలాన హెల్త్ పాడైపోతుంది. లేకపోతే శుభ్రంగా నీటుగా నేను ఈ నైటీ వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా నేను నీటుగా వీడియో తీసుకుంటూ కూడా మాట్లాడుతూ డైరెక్ట్గా నేను మనిషిగా కనిపించేదాన్ని. చూడండి, మా అమ్మాయికి మార్కెట్కి పంపాను, ఎందుకంటే పండుకప్ప వేసి వండుదామని. ఇప్పుడు దోసకాయలు తీసుకుంటుంది మా అమ్మాయి. దోసకాయలు, పచ్చిమిర్చి అయిపోయినాయి ఇంట్లో, పచ్చిమిర్చి దోసకాయలు. చూడండి, దోసకాయలు మాత్రం భలే కలర్ఫుల్గా ఉంది, పసుపు రంగులో భలే బాగుంది. మా అమ్మ ఎలాంటిదో తీసుకొచ్చిద్దో అని నేను భయపడాను. మంచి దోసకాయలు తీసుకొచ్చింది మా అమ్మాయి, చాలా సూపర్గా మంచి దోసకాయలు తీసుకొచ్చింది ఫ్రెండ్. అందుకోసం నేను కాంబినేషన్ ఏం పెట్టుకున్నానంటే పండుకప్ప దోసకాయ కూర వండుతున్నాను, చాలా టేస్ట్గా వండుతాను. పండుకప్ప మాత్రం ముక్కలని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను గిన్నె పొయ్యి మీద పెట్టేశాను. గిన్నె పొయ్యి మీద పెట్టి తగినంత నూనె మాత్రం నేను ఎక్కువగానే వాడతాను, నూనె వేసుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులన్నీ ఎక్కువగానే వేసుకుంటున్నాను, పోపు వేసుకుంటున్నాను. చూడండి, దినుసులన్నీ వేసుకున్నాను, ఒకేసారి వేసుకున్నాను. చూడండి, సూపర్గా నేను ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్నాక తగినంత కరివేపాకు వేసుకుంటాను. కరివేపాకు కూడా మంచిగా వాష్ చేసుకుని నేను పక్కనే పెట్టుకున్నాను, ఎందుకంటే వాటర్ ఉంటుందిగా, అందుకోసం పైన చిందిద్దని నేను జాగ్రత్తగా అంతా ఫస్టే కడిగి శుభ్రంగా వాష్ చేసుకుని పక్కనే పెట్టేశాను. ఇప్పుడు చూడండి, నేను 2 రెబ్బలు వచ్చి కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను. చటపట అన్నట్టుగా మంచిగా ఫ్రై చేసుకుని ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసింది మా అమ్మాయి. ఈరోజు మాత్రం కటింగ్ మాత్రం మా అమ్మాయే చేసింది, ఎందుకంటే నేను దోసకాయ చెక్కు తీసానని ఆ అమ్మాయి ముక్కలన్నీ కట్ చేసుకుంది పాపం. చూడండి, నేను ఉల్లిపాయల మీద కొంచెం నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే రాళ్ళు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిద్ది, అప్పుడు మన కూరలో కూడా కచ్చ లేకుండా బాగుంటుంది. తగినంత పసుపు వేసుకుంటున్నాను నేను. సూపర్గా నేను మంచిగా ఉల్లిపాయ వేసుకుని చాలా చక్కగా మగ్గించుకుంటున్నాను. రాళ్ళు చూడండి, నేను 2 వచ్చి నేను దోసకాయలు తీసుకున్నాను, తగినంత చింతపండు తీసుకున్నాను. సూపర్గా నేను ఇప్పుడు దోసకాయ ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకున్నాను కదా, ఒక దోసకాయలు వచ్చి గింజలు కూడా వేసుకున్నాను. ఒక దోసకాయ గింజలు మాత్రం పారేసాను, రెండిట్లు ఒక దాంట్లో గింజలు వేసుకుంటే బాగుంటాయి, ఎందుకంటే పుల్లగా టేస్ట్ వచ్చింది గింజలు వేసుకుంటే. నేను ఆ గింజలు గుత్తి వేసేసాను ఫ్రెండ్. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను తగినంత కారం వేసుకుంటున్నాను. కారం కూడా చూడండి ఎంత మంచిగా వేస్తానో నేను ఫ్రెండ్. నేను ఉండే చోట అంతా మన హిందువులే, పక్కన అంతా నా ముస్లిమ్స్ ఎవ్వరు ఉండరు, అందుకోసం నేను నా వంటలు కూడా చాలా
స్టైల్గా చాలా బాగుంటాయి. 2 వెరైటీలు, ఒక ముస్లిమ్స్ ఒక హిందూలాగా వండుతాను నేను వంటలని. చాలా సూపర్గా చూడండి. చింతపండు మాత్రం నిమ్మపండు అంత చింతపండు తీసుకున్నాను. చక్కగా నేను గుజ్జు తీసుకుంటున్నాను చూడండి. బాగా పుల్లటి చింతపండు ఫ్రెండ్స్. ఆ చింతపండు కూడా నేను టేస్ట్ చూసుకుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు నేను టమాటా ముక్కలు సన్నంగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు ఇవన్నీ మంచిగా నూనెలో మగ్గించుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ లాగా ముక్క కూడా మెత్తగా ఉంటుంది. కూర కూడా అన్నంలో కలుపుకుంటే చిక్కదనం వచ్చింది, బాగా టేస్ట్ వచ్చింది చూడండి ఫ్రెండ్. నేను మాత్రం నా హెల్త్ బాగుంటే ఇంకా మంచి మంచి వీడియోలతో వస్తాను ఫ్రెండ్స్. చూడండి, మంచి మంచి వంటలతో వస్తాను. మంచిగా మగ్గించుకుంటున్నాను. టమాటాలు, దోసకాయ ముక్కలు చాలా సూపర్గా మగ్గుతున్నాయి. చూస్తుండండి. కొంచెం మ్యాటర్ ఉంది మీకు మాట్లాడాలా నేను. ఎందుకంటే ఫ్రెండ్, మా అబ్బాయి మాత్రం ఈడ వద్దులేమ్మ ఎందుకులే అది ఇది అంటాడు. నేనేమంటాను, నేను చేసుకుంటానయ్యా, ఏదిగా పిచ్చి పిచ్చిగా నేను ఖర్చు చేయకుండా దాసి పెట్టుకుని రూపాయి నేను వీడియోలు తీసుకుంటానయ్యా. నాకు కూడా ఒక టైం పాస్ అయ్యిద్ది, కాలక్షేపం అయ్యిద్ది అయ్యా. పోనీ అయ్యా ఏమైంది, ₹1 మేము ఖర్చు పెడితే రేపు మాకు ₹1.5 వచ్చిద్ది కదా అని ఆ ఆశతో నేను చేస్తున్నాను. నా బిడ్డకు వచ్చే 6,000 పెన్షన్ డబ్బులు నేను యూట్యూబ్కి కోసమే పెట్టుకున్నాను. యూట్యూబ్ అందరూ అంటారు, యూట్యూబ్లో పెడుతున్నావు కదా నీకు డబ్బులు వస్తున్నాయా అని. చూడండి, ఇప్పుడు నేను పండుకప్ప ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్. మీరు చూస్తుండండి. నీకు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయా అంటే ₹1, ₹5 వస్తున్నట్టు లెక్క పెట్టుకోండి అంతే. కానీ నా కూతురికి 6,000 పెన్షన్ వచ్చింది. అంతకుముందు అయితే 3,000 4,000 వచ్చేది. ఇప్పుడు 6,000 వస్తున్నాయి. ఆ 6,000 కూడా ఇప్పుడు నేను యూట్యూబ్కే వాడుతున్నాను నేను. ఎందుకంటే ఏదో ఒక టయానికి మాకు వస్తాయి డబ్బులని అన్నట్టుగా ఆ నమ్మకంతో నేను పెన్షన్ డబ్బులన్నీ పెట్టుకుని యూట్యూబ్ చేస్తున్నాను. మా ఆయన కూడా కొన్ని డబ్బులు పంపుతారు. ఇవన్నీ నా కొడుకు జీతం అంతా నా సరిపోయింది. ఏది లోటు లేకుండా జరిగిద్ది. మీరు ఏమైనా అనుకోండి. చూడండి, ఇప్పుడు నేను పండు కప్పుల ముక్కలన్నీ వేసేసాను. సూపర్గా ముక్కలన్నీ కలుపుకుంటున్నాను నేను. మా ఆయన ఇచ్చిన డబ్బులు, మీ డాక్టర్ బాబు ఇచ్చిన డబ్బులు, నా బిడ్డ పెన్షన్ డబ్బులు, నా కొడుకుకు వచ్చే శాలరీ, నాకు మంచిగా ఇల్లు జరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే మా ఆయన కూడా నాతో పలకలేనప్పుడైనా కూడా నా బిడ్డ కోసం ఆడపిల్ల ఇంట్లో ఉంది కదా అని ఆడపిల్లకి మా ఆయన డబ్బులు పంపుతాడు. అతను కూతురికి పంపుకుంటున్నాడు. మళ్ళీ ఏమో మా అమ్మాయి పెన్షన్ డబ్బులు వస్తాయి ₹6,000. నా కొడుకు జీతం వచ్చిద్ది. అంతకన్నా నాకు ఎక్కువ డబ్బులు ఏం అవసరం వస్తాయి? నేను వండిన కూరలకి నేను ఛానల్ కోసం కొంచెం ఎక్కువ ఖర్చు చేసుకుంటున్నాను. రేపు నాకు ₹1 వచ్చేది. ఇప్పుడు దాకా నేను ఏం దాచిపెట్టుకోవట్లేదు. నేను యూట్యూబ్ కోసం నేను వాడుకుంటూనే ఉన్నాను డబ్బులు. ఎందుకంటే నాకు ₹1 వచ్చినా కూడా అప్పుడు నేను దాచి పెట్టుకుంటాను. అందుకోసం ఎవరు ఏమనుకున్నా కూడా నేను వీడియోలు తీయాలని తీస్తూనే ఉన్నాను ఫ్రెండ్. ఇప్పుడు మా డాక్టర్ బాబు ఇచ్చిన డబ్బులు, నా పిల్లకి వచ్చిన 6,000 పెన్షన్ డబ్బులు, నా కొడుకుకి వచ్చే శాలరీ నాకు సరిగ్గా ఇంట్లో వాడుకోవటానికి, తినటానికి అన్నిటికీ సరిపోతుంది. చూడండి, ముక్కలు వేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం, పులుపు అంతా చక్కగా ముక్క పట్టినట్టుగా ఉడుకుతుంది. చూడండి ఎంత పుల్లగా ఎంత బాగుందో, సూపర్గా ఉంది. ఇప్పుడు టేస్ట్ కూడా నేను చూశాను, చాలా బాగుంది. ఎంత బాగుందో. నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఎందుకంటే కొత్తిమీర కూడా మా అమ్మాయి ఫ్రెష్ కొత్తిమీర తీసుకొచ్చింది ఫ్రెండ్. చూడండి, నా ఛానల్కి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తుండండి ఫ్రెండ్. చూడండి, నేను ఇప్పుడు ఇంకా మంచి మంచి వంటలు చేయాలని నా కోరిక ఉంది. మంచి వంటలు చేసి మీ వంటలాగా మీకు కనిపిస్తూ కూడా వంటలు చేసుకోవాలనుకుంటాను. కానీ నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన నాకు తల తిరగటం, గొంతు నొప్పి, మళ్ళీ కొంచెం ఉప్పు తక్కువ పడింది, మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాను. మీరు చూస్తూ ఉండండి. గొంతు నొప్పి, తల తిరగటం, నా బీపీ రావటం, అసలు కొంచెం హెల్త్ నాకు బాగలేదు. అందుకోసం నేను కొంచెం నేను కనిపిస్తూ కూడా వీడియోలు తీసుకుంటున్నాను. నా వంట మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నా పిల్లోడి శాలరీ, నా భర్త ఇచ్చే, డాక్టర్ బాబు ఇచ్చే డబ్బులు, నా కూతురికి వచ్చే పెన్షన్ డబ్బులు నేను హ్యాపీగా వీడియోలు తీసుకుంటున్నాను. నా పిల్లలు ఒకటే అనుకున్నారు, నువ్వు ఎలాంటి ఆలోచనలు లేకుండా మంచిగా యూట్యూబ్ వంటలు చేసుకుంటూ హాయిగా ఉండమ్మా, ఎలాంటి ఆలోచనలు వద్దు, ఎలాంటి టెన్షన్ వద్దు. నాకు జీతం, మా అమ్మాయికి వచ్చే పెన్షన్ డబ్బులు, డాక్టర్ బాబు ఇచ్చే డబ్బులు నా హాయిగా సరిపోతుంది.